మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? విజయవాడలో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ డబ్బు పాఠాలు. నేను మీ విష్ణు. ప్రస్తుతం నాతో పాటు NISM అండ్ క్రిజిల్ సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ రేవంత్ చలమలా ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రేవంత్. నమస్తే అండి. రేవంత్ మరొక కేస్ స్టడీ కూడా పంపించారు, ఒకసారి నేను చదువుతాను అది. ఇప్పుడు మా బాబు 10వ తరగతి చదువుతున్నాడు. ఓకే. తన పేరు మీద నెలకు 50,000 రూపాయల చొప్పున ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాము. ఓకే. 5-6 సంవత్సరాల తర్వాత, అంటే మా బాబు ఇంజనీరింగ్ పూర్తయిన తర్వాత ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లేందుకు ఓకే ఈ డబ్బుని ఉపయోగిద్దాం అనుకుంటున్నాము. ఓకే. బ్యాంకు లోన్ తీసుకొని కానీ లేదంటే అప్పు చేసి కానీ మేము మా బాబుని ఫారెన్ కి పంపించే ఆలోచన చెయ్యట్లేదు. వెరీ గుడ్. ఏదైనా సరే మేము ఇన్వెస్ట్మెంట్స్ చేసిన డబ్బు లేదంటే మా చేతిలో ఉన్న డబ్బుతోనే మా బాబుని ఫారెన్ కి పంపిద్దాం అనుకుంటున్నాము. ఇప్పటి నుంచే మేము అప్పులు చేసి పెట్టి రేపు ఆ అప్పుల్ని మా పిల్లలకి ఇవ్వాలన్న ఆలోచన కూడా మాకు లేదు. ఆ బర్డన్ను మేము తీసుకోము, మా పిల్లలకు కూడా ఇవ్వదలుచుకోవట్లేదు అంటూ కూడా ఒక రిక్వైర్మెంట్ పంపించారు. నిజంగా అంటే ఇప్పటి నుంచే ఎంతో కొంత డబ్బు పోగు చేసుకుని ఆ అబ్బాయి MS చదువు కోసం, ఉన్నత చదువుల కోసం ఫారెన్ వెళ్ళడానికి ఆ డబ్బుని ఉపయోగిద్దామని ఆలోచనలో ఉన్నారు ఈ పేరెంట్స్. ఓకే. సో బేసిక్గా ఫస్ట్ మనము 50,000 SIPయా లేకపోతే ఎంత సేవింగ్స్ అనేది ఫస్ట్ 50,000 ఫిగర్ చెప్పారు. సో మనం దీన్ని ఫస్ట్ టార్గెట్ ఐడెంటిఫై చేసిన తర్వాత కదా మనము ఎంత SIP చేయాలని నిర్ణయించుకునేది. సో 50,000 అనేది ఒకటి అనేసుకున్నారు. సో బేసిక్గా నిజంగానే 50,000 వాళ్ళ అబ్బాయి చదువులకి సరిపడా సంపదని క్రియేట్ చేస్తుందా? అది పెద్ద క్వశ్చన్, రైట్? అంటే నెలకి 50,000 అంటే చిన్న అమౌంట్ ఏం కాదు కదా రేవంత్. అమౌంట్ చిన్నది కాదు, కానీ అది అవసరాన్ని తీర్చాలి కదండి. నెక్స్ట్ 5-6 ఇయర్స్ తర్వాత అబ్రాడ్ వెళ్ళడానికి అది సపోర్ట్ అవుతుందా లేదా? సరిపోదు. అది ఎలా అనేది నేను చెప్తాను. ఇప్పుడు అబ్రాడ్ వెళ్ళాలంటే యావరేజ్ గా 70 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. మంచి అక్కడ ఏదో నామకే వాసి పోయే కాలేజ్ అయితే పెద్ద ఫీజులు ఉండవేమో, కానీ చదువుకోవడానికి పోయేదానికి అయితే నిజంగా చదువుకోవడానికి పోయేదానికైతే కనుక కనీసం 70 లక్షలు అయితే ఖర్చు అవుతుంది, రైట్? ఆ 70 లక్షల రూపాయలు మీరు ఎప్పటికి ఎస్టిమేట్ చేయాలి? మళ్ళీ 5 ఏళ్ళు గ్యాప్, రైట్? ఈ 5 ఏళ్ళు మీకు 70 లక్షలు ఉంటుందా? కాస్ట్ పెరుగుద్ది కదా. అవునవునా? ఎక్కడికి వెళ్తుంది అది? దాదాపుగా 1,10 లక్షల దాకా వెళ్తుంది కదా. సో మీరు 50,000 రూపాయలు SIP చేస్తే మీరు మాక్సిమం 5 ఏళ్ళు ఎక్కడి వరకు వెళ్ళగలుగుతారు? మహా వెళ్ళగలిగితే 45 లక్షల వరకు వెళ్ళగలుగుతారు. కానీ మీరు కనీసం 50% ఆఫ్ యువర్ టార్గెట్ ని కూడా మీరు అచీవ్ చేయట్లే. లెస్ దాన్ 50% ఆఫ్ యువర్ టార్గెట్ ని అచీవ్ చేస్తున్నారు. సో బేసిక్ అదే చెప్పింది. ఫస్ట్ మనం టార్గెట్ ఏంటో తెలుసుకోవాలి. టార్గెట్ ఐడెంటిఫికేషన్ అని అంటాం కదా దాన్ని. సో ఫ్యూచర్ కాస్టింగ్ వేసుకోవాలి. ఆ ఫ్యూచర్ కాస్టింగ్ ఎంత సిప్ అవసరం ఉంటుందో దెన్ అప్పుడు మనం డిసైడ్ అవ్వాలి. అండ్ 2, ఇక్కడ కూడా సరే ఇప్పుడు మనకి ఎక్కువ డబ్బులు అవసరం ఉన్నాయి కదా అని చెప్పేసి కొద్దిగా అగ్రెసివ్ ఇన్వెస్ట్మెంట్స్ వైపు కూడా చూస్తూ ఉంటారు. ఇక్కడ మనం ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇది మనం ఏదో వెల్త్ క్రియేషన్ కోసం చేసేది కాదు. వెల్త్ క్రియేషన్ కోసం చేసేదైతే అవసరమైతే ఆపుతాం. ఇప్పుడు వద్దులే, కొంచెం వెయిట్ చేద్దాం, పరిస్థితులు బాగోలేదు, కొద్దిగా టైం తీసుకున్న తర్వాత వాటిని అమ్మి మనం రిడీమ్ చేద్దాం అని చెప్పి ఆలోచిస్తాం. కానీ ఇక్కడ కండిషన్ ఏంటి? అబ్బాయి చదువు, అది పోస్ట్పోన్ అవుద్దా? పోస్ట్పోన్ అయ్యే సిచ్యువేషన్ లేదు. ఎట్టి పరిస్థితుల్లో అబ్బాయికి 21వ సంవత్సరం వస్తే అబ్బాయి చదువులకు వెళ్లాల్సిందే, ఇంకొక దారి లేదు అక్కడ. అరే ఇప్పుడు కొంచెం ఏదో బాగోలేదు, కొద్దిగా డబ్బులు తక్కువ ఉన్నాయి, ఇంకో సంవత్సరం పోస్ట్పోన్ చేద్దాం అంటే సిచ్యువేషన్ ఉంటుందా? అవసరమైతే ఉన్నది అమ్ముకోను, అప్పులు చేసాను సరే పంపించాలి, వయసు వచ్చింది అని అంటే దెర్ ఇస్ నో అదర్ చాయిస్. సో బేసిక్గా ఇట్లా ఇన్వెస్ట్మెంట్ మనకి అవసరం ఉంది, ఇట్లా పెడుతున్నాము, మన టార్గెట్ పెద్దది అనుకున్నప్పుడు మళ్ళీ ఏదేదో అగ్రెసివ్ ఇన్వెస్ట్మెంట్ స్టెప్పులు తీసుకొని ఇంకా రిస్క్ చేయొద్దు. మనకి టైం బాగోకపోతే కరెక్ట్గా ఆ టైంకి మార్కెట్లు కానీ, అటు స్టాక్ మార్కెట్ కానీ, రియల్ ఎస్టేట్ మార్కెట్ కానీ, లేదా మీది ఎక్కడ పెట్టుబడి పెడితే ఆ మార్కెట్ కానీ డౌన్ అయింది అనుకోండి, మీ అబ్బాయి భవిష్యత్తే పూర్తిగా పోద్ది. సో బేసిక్గా మనకి 5 సంవత్సరాల టైం ఫ్రేమ్ని నేను ఎప్పుడు కూడా లాంగ్ టర్మ్ కింద చూడను. ఒక రకంగా మీడియం అంతే. షార్ట్ టు మీడియం టర్మ్, మీడియం టు లాంగ్ కూడా కాదు అది సెగ్మెంట్, షార్ట్ టు మీడియం టర్మ్ కింద కన్సిడర్ చేస్తాను. సో బేసిక్గా షార్ట్ టు మీడియం టర్మ్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టేవాళ్ళు డెప్ట్ అండ్ ఈక్విటీ 2 క్లబ్ తోటి ఎలొకేషన్ చేయాలి, సో కాల్డ్ హైబ్రిడ్, రైట్? సో హైబ్రిడ్కి మించి వాళ్ళు దాటిపోకూడదు. ఎందుకు? ఈక్విటీలో వాలటాలిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, రైట్? బై ఎనీ ఛాన్స్ మార్కెట్ అనేది 3 years 4 years కన్సాలిడేట్ అవటం చాలా సహజంగా జరిగేది. 1-2 సంవత్సరాలు బాగుండొచ్చేమో, తర్వాత 3 సంవత్సరాలు మార్కెట్ బాగోకపోతే మీ అబ్బాయి చదువుకే ఎఫెక్ట్ అవుతుంది, రైట్? అది అట్లా కాకుండా మీరు 10 ఏళ్లకు ముందు నుంచి ప్లాన్ చేసి ఉంటే ఇది అద్భుతాలు క్రియేట్ చేసి ఉండేదేమో. కానీ 5 సంవత్సరాలు నుంచి మాత్రమే మనం ప్లానింగ్, అంటే టార్గెట్ టైం చాలా తక్కువగా ఉంది. ఈ టార్గెట్ టైంలో దీన్ని అచీవ్ చేయడం అనేది ప్రాక్టికల్గా 100% సాధ్యం అవడానికి లేదు. సో మనం ఏం చేస్తాం? హైబ్రిడ్ అని చెప్పాం కదా, హైబ్రిడ్లో పెట్టుబడి పెడితే మీకు వచ్చే రిటర్న్ ఎంత? 12%.
రైట్. 12% అంటే మీకు అటు ఇటుగా వచ్చేది ఒక 40 lakhs 41 lakhs ఫైనల్ గా క్రియేట్ అవుతుంది. సో ఎండ్ ఆఫ్ ద డే మీరు ఖచ్చితంగా ఇక్కడ మళ్ళీ లోన్ కి వెళ్లాల్సిందే. సో ఇక్కడ జరిగిన పొరపాటు ఏంటి చెప్పండి? ఫస్ట్ పేరెంట్ దగ్గర ముందు ప్లాన్ చేయకపోవటం. ఓకే, అబ్బాయికి 5 సంవత్సరాల్లో హైయర్ ఎడ్యుకేషన్ ఉంది అనగా ప్లానింగ్ కి రావటం ఏంటి? ఓకే, 10th క్లాస్ ఏజ్ అప్పటికి ప్లాన్ చేశారు అంటే నెక్స్ట్ 5-6 years కి అతను బీటెక్ ఇంజనీరింగ్ అంతా అయిపోతుంది. అవసరం మీదకి వచ్చాక నొప్పి తెలిసిందండి. ఇప్పుడు 10th కి వచ్చారు అంటే ఆలోచిస్తారు కదా, నెక్స్ట్ వాడు ఏం చేయాలి, ఇంజనీరింగ్ చేయాలి, వాడు పీజీ ఇక్కడ చేయాలి. ఇప్పుడు ఆలోచన వచ్చాక డబ్బులు కావాలి కదా అని గుర్తొచ్చింది. సో అదేదో అతని 10వ ఏటో ఎర్లీ ఏజెస్ 5th క్లాస్ 6th క్లాస్ అప్పుడు అయిపోయి ఉండేది, ఎర్లీగా చేసి ఉంటే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అబ్బాయి అదే ఇప్పుడు అతను ఇప్పుడు 50,000 పెట్టుబడి పెడుతున్నారంటే డెఫినెట్ గా మంచి శాలరీ ఉండే ఉంటది. ఇప్పుడు మంచి అంటే ఇంతకు ముందు నుంచి కూడా ఒక కనీసం 20,000 సేవింగ్స్ అనేది చేసి ఉండే వాళ్ళేమో కనీసం, రైట్. అదే అబ్బాయి ఎర్లీ ఏజెస్ నుంచి కనుక ప్లాన్ చేసి ఉంటే ఎంత వద్దన్నా కానీ ఆ అబ్బాయి హైయర్ ఎడ్యుకేషన్కి వచ్చే టైం కల్లా హీన పక్షంలో 3 కోట్లు ఉండే, ఒక 20,000 ఎస్ఐపి ముందు నుంచి స్టార్ట్ చేసి ఉంటే. అంటే వాళ్ళకి వచ్చిన ఆలోచన మంచిదే, బట్ కొంత లేట్ గా చేశారు. లేట్, అది డిలే కాస్ట్ అంటాం దీన్నే. డిలే కాస్ట్ చాలా మంది చెప్పుంటారు కదా, రామ్ శ్యామ్ ఎగ్జాంపుల్ ఉంది కదా, చాలా మంది చెప్తారు డిలే కాస్ట్ అంటాం దీన్ని. ఓకే, యా. సో బేసిక్ గా మీరు డిలే చేయటం వల్ల మీరు ఆ టార్గెట్ ని అచీవ్ చేయలేకపోతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ అబ్బాయి పుట్టిన దగ్గర నుంచే మీరు ప్లాన్ చేశారు అనుకోండి, 10,000 రూపాయలు పెద్ద సమస్య ఏం కాదు. 20 సంవత్సరాలకు ముందు 10,000 రూపాయలు సేవింగ్స్ చాలా మంది చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు నేను చెప్పే 50,000 అంటే నా శాలరీ ప్యాకేజ్ కూడా ముందు కూడా బాగానే ఉంటది. 10,000 రూపాయలు ఆ అబ్బాయి పుట్టిన దగ్గర చేసుకుంటూ ఉంటే 1.5 కోటి అయ్యి ఉండేది. మీకు అవసరం 1 కోటి అయితే మీ దగ్గర రెడీగా ఉండేది కదా. సో డిలే చేయకూడదు అంటాను నేను. సో 10th క్లాస్ కు వచ్చే వరకు కాకుండా 1వ తరగతిలోనో 2వ తరగతిలో. ఎస్, ఎగ్జాక్ట్లీ. సో బేసిక్ గా పెళ్లికి అర్హత ఏంటి అని అంటే ఇల్లు కారు అని అంటారు. పెళ్లికి అర్హత ప్లాన్ అంటే మనకి ఇల్లు కారు కాదు, ప్లానింగ్. అసలు నీ భవిష్యత్తు ఏంటి, నువ్వు దేనికి ప్లాన్ చేస్తున్నావు, ఎలా ప్లాన్ చేస్తున్నావు, క్లారిటీ ఉండాలి, ఇది అర్హత, రైట్. సో బేసిక్ గా ఇల్లు కారు కొనేసి ఆ తర్వాత పిల్లల చదువులు దట్స్. నేను ఇంతకు ముందు కూడా ఒక వీడియో చెప్పినప్పుడు చాలా మంది కామెంట్ చేశారు, ఏది ముందు ఇల్లు కొంటే అంధకారంలోకి తోయబడినట్టే పిల్లల భవిష్యత్తు అని. ఇదే క్లాసిక్ ఎగ్జాంపుల్. మీరు అప్పు చేయకూడదని అనుకుంటున్నారు, కానీ మీరు బై డిఫాల్ట్ అప్పులోకి నెట్టబడుతున్నారు. అప్పుల్లోకి నెట్టబడకుండా ఉండాలి అని అంటే ఎర్లీ ఏజెస్ నుంచి ఈ పెద్ద పెద్ద క్యాష్ కాంపోనెంట్ రిక్వైర్మెంట్ ఉండే టార్గెట్స్కి సంబంధించి మనం ముందు సేవింగ్స్ మొదలు పెట్టాలి. సో డిలే చేయొద్దు, ఎర్లీ ఏజెస్ నుంచి చేస్తే ఎస్ ప్రాబ్లమ్ ఇస్ సాల్వ్. బట్ ఈయన కండిషన్లో 80% అప్పు చేయాల్సిందే, దానికి మరో దారి లేదు, మార్గం లేదు. సో ఆయనకి ఏదైతే ఇల్లు ఉందో ఆ టైంకి ఈఎంఐ కంప్లీట్ అయిపోతుంది హౌసింగ్ లోను. సేమ్ ఇంటిని మళ్ళీ తనఖా పెట్టి అబ్బాయికి లోన్ తీసుకొని పంపించాలి. ఎప్పుడు అప్పుల మధ్యలోనే తిరుగుతూ ఉంటది లైఫ్. ఇది చేదే విన్నప్పుడు బాధపడతారు, కానీ నిజం కదా. దీనికి ఏమైనా దారి ఉందా? 50,000 సిప్పు చేసినా మీరు ఏం చేయలేరు 5 ఏళ్లలో. యూ కాంట్ డూ ఎనీ మ్యాజిక్. ఎందుకంటే ఒక ఫైనాన్షియల్ సైకిల్ అనేది కూడా అక్కడ కంప్లీట్ అవ్వట్లేదు. అంటే మనం మినిమం ఒక 8 years 10 years అనుకుంటాం, బట్ అంత స్పేస్ కూడా దొరకట్లేదు. అదే ప్రాబ్లం అయింది ఇప్పుడు బేసిక్ గా. సో ఎర్లీ ఏజెస్ నుంచి ప్లాన్ చేసుకుంటే మనకి సమస్యలు ఉండవు. ప్లానింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఫైనాన్షియల్ ప్లాన్ కరెక్ట్ గా ప్రిపేర్ చేసుకోకపోతే మనం మనకి మీ ఇందాక ఒక మాట అన్నారు, 50,000 పెద్ద అమౌంట్ కదా అని. 50,000 పెద్దదే, కానీ అది యాక్చువల్ టార్గెట్ రీచ్ కావడానికి మనకి వచ్చేది కాదు. విడిగా చూస్తే పెద్దగా అనిపిస్తుంది. సో మొత్తంగా ఇప్పుడు ఆ పేరెంట్స్ కి మీరు కన్క్లూజన్ గా ఏం చెప్తారు? దేర్ ఇస్ నో ఎనీ అదర్ ఆప్షన్. 50,000 సిప్ చేస్తారని అంటే వాళ్ళకి అంతవరకు సపోర్ట్ చేయగలుగుతున్నారు. సరే 50 లక్షల రూపాయలు 40 లక్షల రూపాయలు వరకు అక్యుములేట్ చేయగలుగుతారు. దెర్ ఇస్ నో ఎనీ అదర్ ఆప్షన్. అగైన్ దే హ్యావ్ టు గో ఫర్ లోన్. దానికి ఇంకొక సొల్యూషనే లేదు, ఇంకేదన్నా. సో బేసిక్ నేను ఈ మాటను గట్టిగా ఎందుకు చెప్తున్నానంటే, లేదు ఏదో అక్కడ చోట ఆప్షన్ దొరుకుద్ది వెతుకుదాం అన్నాం అనుకోండి, రాంగ్ స్టెప్ వేసేసి డబ్బులు పోగొట్టుకుంటారు. నేను ఫస్ట్ అందుకే నేను మీకు డిస్క్లైమర్ లాగా చెప్పా, అబ్బాయి భవిష్యత్తుకు సంబంధించింది అది. అనవసరంగా అగ్రెసివ్ స్టెప్స్ తీసుకొని డబ్బులను పోగొట్టుకొని భవిష్యత్తు పాడు చేయొద్దు. టైం తక్కువ ఉంది. వెల్త్ క్రియేషన్ కోసం అయితే నేను కూడా కొన్ని అగ్రెసివ్ స్టెప్స్ ఆలోచించుకోండి, కానీ ఇప్పుడు అవకాశం టైం లేదు. రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.